కలవరి టెంపుల్‌కి అయితే వచ్చేసాము. ఈ వీడియో కలవరి టెంపుల్ ఎవరైతే చూడలేదో అండ్ కలవరి టెంపుల్‌లో క్రిస్మస్ ఎట్లా సెలబ్రేట్ చేస్తారో తెలియనోళ్ళకి మాత్రమే అయితే చూడండి. ఇది మీకోసమే చేస్తున్నా. ఎందుకంటే నేను క్రిస్మస్ రోజు అయితే విజిట్ అయిపోయాను నేను. చూసారు కదా క్రౌడ్ అయితే చాలా మంది అయితే వచ్చారు. నేనైతే ఇంత క్రౌడ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 24థ్ మిడ్‌నైట్ అయితే వెళ్ళాను. అప్పుడు అంత క్రౌడ్ అయితే రాలేదు. బట్ ఇప్పుడైతే మట్టికి చాలా క్రౌడ్ అయితే వచ్చారు. ఇది సూపర్ అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకి ఇట్లాంటివి అయితే ఏం పెట్టలేదు. జస్ట్ నార్మల్‌గా అయితే ఉండే అప్పుడు లాస్ట్ టైము. ఇప్పుడు మాత్రం చాలా సూపర్ గ్రాండ్‌గా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ కేక్ కూడా కటింగ్ అయితే చేశారు. అండ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకేమైనా రెస్టారెంట్‌లో అట్లా ఏమైనా కావాలనుకుంటే కూడా అక్కడ బయట రెస్టారెంట్ అయితే ఉంది. కలవరి టెంపుల్ బయటనే రెస్టారెంట్ అయితే ఒకటి ఉంటది. ఆ రెస్టారెంట్‌లో మీరు ఏమైనా తీసుకోవచ్చు. అలానే మన ఫోటోలు దిగడానికి క్రిస్మస్ ట్రీసు ఇంకా ఈగలని చాలా అయితే టాయ్స్ అయితే ఉన్నాయి దిగడానికి కూడా. మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. చూసారు కదా! ఇది లోపల చర్చ్ అనమాట. చర్చ్‌లో ఇది అసల క్రికెట్ స్టేడియమా లేకపోతే చర్చా నాకైతే అర్థం కాలేదు. చాలా సూపర్ అయితే అనిపించింది. మాకైతే ఎంట్రీ లేదు. ఎందుకంటే ఫస్ట్ అయితే వెళ్లారు కాబట్టి వాళ్ళకి డోర్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. మనకు డోర్స్ అయితే ఓపెన్ కాలేదు. నేను బయట కిటికీలోంచి ఇదంతా వీడియో అయితే నేనైతే తీస్తున్నా. ఇంకా మన నేషనల్ ఫ్లాగ్ అయితే కనిపించింది. ఇంకైతే బయట నుంచొని మేమైతే ఇంకా ప్రేయర్ అయితే చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత నేనైతే ఇగో రెస్టారెంట్ చెప్పినా కదా రెస్టారెంట్ అదే. బయటకు వచ్చిన తర్వాత ఇది సంథింగ్ ఏమో డిఫరెంట్‌గా ఉంది కదా అని చెప్పి నేనైతే ట్రై చేశాను. పైకైతే వెళ్ళి చూసాను ఇంకా. వెళ్ళేటప్పుడు చాలా ఫుల్ క్రౌడ్ అయితే వచ్చింది. సేమ్ లైక్ మన క్రికెట్ స్టేడియం ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. చర్చ్ అయితే మట్టుకి సూపర్ అయితే ఉంది చర్చు. ఒకసారి మీరైతే వెళ్ళి విజిట్ చేయండి. ఇది ఎక్కడ కాదు హైదరాబాద్ మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. ఆ లోపలికి ఒక 1 కిలోమీటర్ వరకు వెళ్ళాలనుకుంటా. లోపలికైతే వెళ్ళి అయితే చూడండి ఒకసారి మీరైతే చూసుకోండి. ఇదైతే నాకు మంచిగా అనిపించింది అనమాట. ఈ లొకేషన్ ఒక సీనరీ అయితే ఇది. ఎట్లా అంటే శాంటా క్లాస్ పైకెళ్ళినట్టు అయితే నాకైతే మంచిగా అనిపించింది. అందుకని నేను దీన్నైతే ఉంచుకున్నాను నేను. చూసారు కదా కలవరి టెంపుల్‌ని ఎంత మంచిగా అయితే రాసిర్రు అక్కడ. ఇది మనమే. ఇంక అయిపోయింది కదా అని చెప్పి రిటర్న్ అయితే కిందకొచ్చేసిన. అందరూ ఇంకా కేక్ కట్ చేసారు. అందరూ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. ఫాదర్ కూడా వెళ్ళిపోమని చెప్పారు. నేనైతే బానే ఎంజాయ్ చేసిన కొంతసేపటి వరకి మన క్రౌడ్ అయితే. బయట చిన్న పిల్లలతో వీళ్ళు ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నారు. నేను ఇద్దాం అనుకున్నా గానీ ఎందుకులే మనం అని చెప్పేసి వచ్చేసిన. ఎంత క్రౌడ్ ఉన్నారు చూసారా? అసలు ఫోటోలు దిగడానికి కూడా ప్లేస్ అయితే లేదు. నాకైతే సెపరేట్‌గా అయితే ఇదైతే నాకు నచ్చింది. సూపర్ అయితే ఉంది. ఇది నాకైతే నచ్చింది.